ఛత్రపతి సంభాజీ మహారాజ్ లైఫ్ స్టోరీ మీద ఫిల్మ్ అనగానే మంచి ఎక్సైట్మెంట్ ఉంది. ఎందుకంటే చాలా కింగ్స్ మీద, చాలా కింగ్డమ్స్ గురించి, ఎంపైర్స్ గురించి, పీరియడ్ డ్రామాస్ ఎన్నో వచ్చేసాయి. కానీ ఇందులో చాలా యూనిక్ ఎలిమెంట్స్ ఉంటాయి అనమాట. అందువలన దాంతోపాటు విక్కీ కౌశల్ కాస్టింగ్ అనగానే మరి కాస్త ఎక్సైట్మెంట్ పెరిగింది. ట్రైలర్స్లో కూడా ఆ ఎలిమెంట్ ఉన్నప్పటికీ యూనిక్ ఫ్యాక్టర్ని అంతే స్ట్రాంగ్గా డైరెక్టర్ ప్రెజెంట్ చేయగలుగుతారా లేదని డౌట్ కూడా ఉందన్నమాట. ఎందుకంటే ఈ డైరెక్టర్ ఇంతకు ముందు లుక్క చూపి, జరహట్కి జరబచ్కే లాంటి రామ్ కామ్ ఫిల్మ్స్ తీస్తున్న డైరెక్టర్. కాకపోతే మేమీ లాంటి మంచి ఎమోషనల్ డ్రామా ఫిల్మ్ని కూడా అందించిన ఆయన ఈ బిగ్ స్కేల్ ఫిల్మ్ ఆయన కెరీర్లో మొదటిసారి కదా. ఈ పీరియడ్ డ్రామాని ఎలా హ్యాండిల్ చేస్తారనే డౌట్ స్మాల్గా ఉంది. అయితే పాజిటివ్స్తో పాటు నెగిటివ్ కూడా క్లియర్గా ఈ ఫిల్మ్లో ఏమేమి ఉన్నాయో క్లియర్గా చెప్తాను అనమాట. బయట మాట్లాడుకుంటున్న రేంజ్ హైప్కి వర్తా కాదనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి చాలా మంది ఆయన స్టోరీ ఎన్నోసార్లు వినేశారు. కానీ తన కొడుకు సంభాజీ మహారాజ్ యొక్క స్టోరీ చాలా మందికి తెలియదు. అంత పాపులర్ కాదు ఈయన. అంటే ఆయన ఫాదర్ ఛత్రపతి శివాజీ మహారాజ్ అంత పాపులర్ కాదు, కానీ తెలిసిన వాళ్ళకి ఈయన మీద చాలా రెస్పెక్ట్ ఉంటుంది. చిన్నప్పటి నుండి ఈయన కథలో ఎన్నోసార్లు విన్నాను, కానీ అందులో చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి అనమాట. ముఖ్యంగా ఆయన ఐడియాలజీని ఫిలింలో చాలా బాగా ప్రజెంట్ చేశారు. ఫస్ట్ ఫైట్ నుండి, ఆయన ఇంట్రొడక్షన్ నుండి ఆ ఎమోషనల్ వెయిట్ క్యారీ చేస్తున్న మూమెంట్, ఆయన ఐడియాలజీని చెప్పే విధానం అయితే స్టోరీ టెల్లింగ్లో బాగా వర్క్ అయిందనమాట. అంటే చాలామంది బయట రిలీజియస్ ఎలిమెంట్స్ మీద చాలా కాంట్రవర్సీ జరగచ్చు అనుకుంటారు, కానీ ఆయన ఐడియాలజీలోని మెయిన్ గోల్ అదే. ఆయన ఏ రిలీజియన్కి, ఏ మతానికి విరుద్ధం కాదు. వాళ్ళ ఫాదర్ యొక్క మెయిన్ గోల్ అయిన ఆ ఫ్రీడమ్ గురించి, అన్ని పీపుల్స్ని ఒకే విధంగా ట్రీట్ చేయలేన ఆయన మెంటాలిటీ, అదే టైప్ ఆఫ్ మోటివ్ని, ఐడియాలజీని ఫిల్మ్లో చాలా సీన్స్లోని అద్భుతంగా ప్రజెంట్ చేశారనమాట. అండ్ విక్కీ కౌశల్ గారిని కాస్టింగ్ తీసుకోవడం చాలా 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 బెస్ట్ అయింది. లిటరల్లీ జీవించేశారు. అఫ్ కోర్స్ ఆయన ఫిల్మోగ్రఫీలో ఇంతకు ముందు చాలా వెర్సటైల్ రోల్స్లోని మంచి యాక్టింగ్ని అందించిన ఆయన ముఖ్యంగా రియల్ లైఫ్ స్టోరీస్ని బేస్ చేసుకుని తీసిన ఫిల్మ్స్ లైక్ ఉరి కానీ, సర్దార్ ఉద్దమ్ కానీ, అండ్ రీసెంట్గా శ్యామ్ బహదూర్ కానీ, ఇప్పుడు చావా, ఇలా డిఫరెంట్ రియల్ లైఫ్ స్టోరీ క్యారెక్టర్స్లోని అంతే ఇమిడిపోయి జీవించడం ప్రతిసారి ఆయనకి ఎలా సాధ్యమవుతుందో తెలియట్లేదు, కానీ ఆయన స్క్రీన్ మీద కనిపిస్తున్నప్పుడు మాత్రం స్ట్రాంగ్ ఎనర్జీ మెయింటైన్ చేస్తున్నారు. ఈ ఫిల్మ్లో మాత్రం ఇంతకుముందు ఆయనలోని చూడనంత రేజ్ని, స్ట్రాంగ్ యాంగర్ని, లిటరల్లీ ఒక లైన్ని చూసిన ఫీలింగ్లోని, ఆ క్లైమాక్స్లో అయితే మాత్రం ఆ చైన్స్తో అయితే మాత్రం ఒక లైన్ని తీసుకొస్తున్న ఫీలింగ్ని ఆయన క్లియర్గా అందించగలిగారు అనమాట. ఆ ఎనర్జీ కానీ, ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ కంప్లీట్గా ఇమిడిపోయారు, ఆ సీన్లో ఇన్వాల్వ్ అయిపోయారు బాగా. ఆ విధంగా సంభాజీ మహారాజ్కి, ఆయన ఐడియాలజీకి డైరెక్టర్ ఈ పోర్షన్స్లో చాలా మంచి న్యాయం చేయగలిగారు. కాకపోతే ముఖ్యంగా వార్ సీక్వెన్సెస్లో అనమాట సంభాజీ మహారాజ్ గారు 175 వార్స్లో ఇన్వాల్వ్ అయ్యారనమాట. ఒక్కటి కూడా ఓడిపోలేదు. ఎందుకంటే ఆయన ఐడియాలజీ, ఆయన ఐడియాస్ కానీ, ఆ వార్ టాక్టిక్స్ చాలా తెలివిగా ఉంటాయి అనమాట. ఈ మొఘల్ సోల్జర్స్ దారిలో అయితే మాత్రం కొన్ని ట్రాప్స్ని డిఫరెంట్ టాక్టిక్స్తో అటాక్ చేస్తారు. లైక్ వాటర్లో కానీ, ఎయిర్లో కానీ, ల్యాండ్లో కానీ, ఫైర్స్తో కానీ, ఈ డిఫరెంట్ టాక్టిక్స్ని యూజ్ చేసే బ్యాటిల్స్, ఈ వార్ సీక్వెన్సెస్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. బిగ్ స్కేల్ హాలీవుడ్ లెవెల్లో తీయగలిగే సబ్జెక్ట్స్ అనమాట. లైక్ 300 తీసుకోండి, లార్డ్ ఆఫ్ ది రింగ్స్ వార్ సీక్వెన్సెస్ తీసుకోండి, ట్రాయ్ తీసుకోండి, అండ్ లాస్ట్ సమురై, ఇలా చాలా హాలీవుడ్ వార్ సీక్వెన్సెస్ రేంజ్లో తీయగలిగే స్కోప్ ఉన్నవి. ఆ ఎలిమెంట్స్ గురించి బాగా ఎక్సైట్ అయ్యాను. నార్మల్ ఇండియన్ ఫిల్మ్ స్టాండర్డ్స్ టైప్లో అలా మెయింటైన్ చేశారు తప్పించి ఆ బిగ్ లెవెల్ స్కోప్ని వాడుకోలేదు అనిపించింది అనమాట. మేబీ బడ్జెట్ ప్రాబ్లమా, లేదంటే టెక్నికల్ టీమ్ ప్రాబ్లమో తెలీదు. అంటే ఆల్మోస్ట్ 140 crores బడ్జెట్ పెట్టారు. మ్యాడాక్ వాళ్ళు చిన్న స్టూడియోస్ కావడం వల్లనే అనుకుంటా. బాలీవుడ్లో ఎన్నో యాక్షన్ ఫిల్మ్స్లోని మార్షల్ ఆర్ట్స్, హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్స్ని కొరియోగ్రఫీ చేయడానికి చాలా స్ట్రాంగ్ టెక్నికల్ టీమ్ని మెయింటైన్ చేస్తారు. సో అలాంటి యాక్షన్ సీన్స్ని మెయింటైన్ చేస్తున్నప్పుడు ఈ పీరియడ్ డ్రామాస్లో మాత్రం అంతే రేంజ్ స్ట్రాంగ్ బ్యాటిల్స్ మిస్ అవుతున్నాయి అనమాట. అవును, లిటరల్లీ చాలా పీరియడ్ డ్రామాస్ బ్యాటిల్స్లో అయితే మాత్రం, ఎగ్జాంపుల్ రీసెంట్ సామ్రాట్ పృథ్వీరాజ్లోని వార్ సీక్వెన్సెస్ చాలా బ్యాడ్గా ఉంటాయి అనమాట. ఆ రోప్ ఫైట్ కోరియోగ్రఫీ కానీ, అంతే ఆర్టిఫిషియల్ ఎడిటింగ్ కూడా, సడన్గా ఫాస్ట్ కట్, సడన్గా స్లో మోషన్, అలా గజిబిజి చేస్తున్న ఎడిటింగ్ అనేది పర్ఫెక్ట్గా అనిపించదు, ఆర్టిఫిషియల్గా ఉంటుంది. ఎన్నో స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్స్కి హాలీవుడ్ టీమ్ని హైర్ చేసుకుంటారు బాలీవుడ్లో. సో అదేవిధంగా ఈ పీరియడ్ డ్రామాకి కూడా హాలీవుడ్ యాక్షన్ టీమ్ ముఖ్యంగా బ్యాటిల్ సీక్వెన్సెస్కి కావాలి. కానీ చావాలో కొన్ని బ్యాటిల్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి. ఫస్ట్ ఫైట్లో కానీ, ఆ లైన్తో జరిగే ఫైట్ సీక్వెన్స్ కానీ, ఇలా కొన్ని పోర్షన్స్ చాలా బాగా వర్క్ అయ్యాయి అనమాట. ముఖ్యంగా విక్కీ కౌశల్ గారి ఆ ఎనర్జీ చాలా వరకు మెయింటైన్ చేసింది. కానీ క్లైమాక్స్, ఆ ప్రీ క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ అయితే లిటరల్లీ తోప్ లెవెల్లో ఉంది. గూస్ బంప్స్ స్టఫ్ అని చెప్పొచ్చు. చాలా ఇంటెన్స్ని మెయింటైన్ చేశారు. అద్భుతమైన టేకింగ్ కూడా. ఇక ముఘల్ ఎంపరర్ ఔరంగ్ క్యారెక్టర్లోని అక్షయ్ ఖన్నా గారు కూడా చాలా బాగా సెట్ అయ్యారు. చాలా గ్యాప్ తర్వాత ఆయన్ని లాంగ్ హెయిర్లో చూడడం. కొన్ని పోర్షన్స్లో ఒక టిపికల్ మొఘల్ విలన్ లానే కనిపిస్తాడు తప్పించి, కొన్ని పోర్షన్స్లో లైక్ ఈ సంభాజీ మహారాజ్కి ఆ ఔరంగ్ మధ్యలో జరిగే ఆ ఈగో క్లాషెస్లో అయితే మాత్రం చాలా స్ట్రాంగ్ ఇంటెన్స్ డ్రామాని మెయింటైన్ చేయాలి ఇద్దరు క్యారెక్టర్స్ మధ్యన. సో ఆ ఎలిమెంట్స్ కొన్ని పోర్షన్స్లో బాగా వర్క్ అయ్యాయి. కాకపోతే ఔరంగ్ క్యారెక్టర్ని ఇంకా గ్రేట్గా వాడుకోలేదన్నమాట. లైక్ అసలు ఈ ప్లేసెస్ తెలియని ఇండియాలోకి చాలా వరకు తన ఆర్మీని తీసుకురావడానికి చాలా మిలిటరీ టాలెంట్ అండ్ నాలెడ్జ్ ఉన్నవాడు అనమాట. ఒక కన్నింగ్ నక్క లాంటి వాడు. సో ఆ కన్నింగ్ ఎలిమెంట్స్ని, ఆ కన్నింగ్ ఐడియాస్ని కూడా చూపించవచ్చు. కాకపోతే అంత స్కోప్ లేనట్టు కనిపించింది. ఒక టిపికల్ విలన్లా కాకుండా
యూనిక్ ఎలిమెంట్ గా కూడా ఈ ఔరంగ్ ని ప్రెజెంట్ చేయొచ్చు. ఆ ఎలిమెంట్స్ మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది. ఎమోషనల్ బ్యాలెన్స్ చాలా బాగుంది. ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు లిటరల్లీ ఆ ఇంటెన్స్ తో పాటు ఎమోషన్స్ కూడా బాగా లెగిసాయి. ఆటోమేటిక్ గా ఏడుపు వచ్చేసిన ఫీలింగ్ కూడా ఉంటుంది. ఫ్యూ స్టీరియోటైప్స్, స్టేజ్ డ్రామా లాంటి మూమెంట్స్ వదిలేస్తే, ఇలా కొన్ని ఫ్లాస్ వదిలేస్తే సినిమాలో పవర్ఫుల్ మూమెంట్స్ కూడా ఉన్నాయి. కానీ డైరెక్టర్ ఇంతవరకు హ్యాండిల్ చేస్తాడని కూడా చాలా మంది ఊహించరు కదా. రష్మిక మందాన కూడా బాగానే మేనేజ్ చేశారు. మరి అంత వరస్ట్ అనిపించలే ఎక్కడ కూడా. రెహమాన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. కొన్ని సీన్స్ లో గూస్ బంప్స్ వచ్చాయి, కానీ కొన్ని మూమెంట్స్ లో రిపిటేటివ్ అయిన ఫీలింగ్ వచ్చింది. బట్ ఓకే, బానే ఉంది. ఫైనల్ గా ఫిల్మ్ కి నేను ఇస్తున్న రేటింగ్ 7.8/10. చాలా మంది బన్షాలి గారితో కంపేర్ చేస్తున్నారు. యాక్యురేట్ అడాప్టేషన్ లోని ఉన్నది ఉన్నట్టుగా రియల్ గా చూపించడంలోని చాలా వరకు సక్సెస్ అయ్యారు. పర్ఫార్మెన్సెస్ కానీ అంతా కూడా. కాకపోతే బన్సాలి గారి డ్రామా, ఎమోషన్స్ గానీ, రైటింగ్స్ గానీ, ఆయన రేంజ్ స్టోరీ టెల్లింగ్, ఆ డైరెక్షన్ గానీ, ఆ అవుట్పుట్, ఆ సెట్ పీసెస్, ఆ ఎవర్ గ్రీన్ మ్యూజిక్ అన్ని సార్లు అందరికీ వర్క్ అవడం కష్టమవుతుంది. లిటరల్లీ పద్మావత్ థియేటర్స్ లోని ఒక హాలీవుడ్ లెవెల్లోని ఇంటర్నేషనల్ లెవెల్ పీరియడ్ డ్రామాని చూసిన ఫీలింగ్ వచ్చిందనమాట. ఆయన బాజీరావ్ మస్తాని గానీ, దేవదాస్ గానీ ఎన్నో గ్రేట్ ఫిల్మ్స్ తీశారు. ఆయన కానీ, రాజమౌళి గారు కానీ ఈ జానరస్ లో చాలా గట్టిగా సినిమాలు తీశారు. సో మరి వాళ్ళ రేంజ్ కంపారిజన్స్ కాదు, కానీ ఈ సినిమా పక్కాగా థియేటర్స్ లో చూడగలిగే రేంజ్, అవుట్పుట్ బాగా వర్క్ అయింది. అండ్ కొన్ని ఫ్లాస్ కూడా ఉన్నాయి. మీకైతే నా రివ్యూ క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇక బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే వరల్డ్ వైడ్ గా తెలియదు, కానీ డొమెస్టిక్ గా ఈ సినిమా 150 crore నెట్ ని టార్గెట్ అనమాట, బ్రేక్ ఈవెన్ ని. ఇది నిజంగా పెద్ద టార్గెట్ అని చెప్పాలి విక్కీ కౌశల్ గారి కెరీర్ లోని. బుకింగ్స్ కి ముందు 20 to 25 crore నెట్ అనిపించినప్పటికీ బుకింగ్స్ అడ్వాన్స్డ్ సేల్స్ చూస్తున్నప్పుడు నా ప్రిడిక్షన్స్ అయితే 25 నుండి 30 crore నెట్ ఈజీ అని క్లియర్ గా మొన్న వీడియోలో చెప్పేశాను కదా. కానీ తర్వాత ఆఫ్లైన్ బుకింగ్స్ ఈ ఫిల్మ్ కి బాగా హెల్ప్ అయ్యాయి. ఎందుకంటే మార్నింగ్ నుండి ఫిల్మ్ కి వర్డ్ ఆఫ్ మౌత్ రివ్యూస్ సూపర్ పాజిటివ్ గా స్ప్రెడ్ అవుతున్నాయి. కాబట్టి 31 crore నెట్ ని ఈ ఫిల్మ్ ఇండియాలోని కలెక్ట్ చేసింది. ముఖ్యంగా ముంబై సర్క్యూట్, మహారాష్ట్రలోని ఈ సినిమా అక్కడ రీజనల్ ఎలిమెంట్స్ ని బేస్ చేసుకుంది. కాబట్టి అక్కడ గట్టిగా హైప్ ఉంటుంది. ఆ హైప్ తో పాటు కొద్దిగా కాంట్రవర్సీ కూడా ఉందన్నమాట. ఈ ఫిల్మ్ లోని మరాఠా యాక్టర్స్ ఎవరు కూడా లేకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ రణ్వీర్ సింగ్, ప్రియాంక చోప్రా లాంటి ఆ మరాఠా రీజన్ కి సంబంధించి ఫిల్మ్స్ తీస్తున్నప్పుడు అలాంటి కాస్టింగ్ లేకపోవడం కాంట్రవర్సీ అయినప్పటికీ అక్కడ దాదాపుగా 15 crore నెట్ దాటి అలాన్ గా బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్ దక్కించుకుంది ఈ సినిమా. ప్రమోషన్స్ కూడా మహారాష్ట్ర, ముంబైలోనే ఎక్కువగా చేశారు. అదర్ స్టేట్స్ లో పట్టించుకుంటే ఇంకా బాగుండేది. డబ్బింగ్ కూడా చేస్తుంటే బాగుండేది. తెలుగు స్టేట్స్ లో కూడా చాలా మందికి సినిమా మీద ఆసక్తి కలుగుతుంది. టాక్ కూడా ఇక్కడ బాగుంది. బుకింగ్స్ కూడా బాగున్నాయి. సో మిస్ చేసుకున్నారు మ్యాడాక్ వాళ్ళు ఆ ఆప్షన్ ని. ఓవర్సీస్ నుండి 10 crore గ్రాస్ కలెక్ట్ చేసుకుంది. ఓవర్సీస్ లో కూడా మ్యాడాక్ వాళ్ళు మెల్లిగా గ్రిప్ ని ఎర్న్ చేయగలిగితే మాత్రం నెక్స్ట్ బిగ్గెస్ట్ కంపెనీ అయిపోద్ది బాలీవుడ్లోని. లేటెస్ట్గా ఈ చిన్న స్టేజ్ నుండే వాళ్ళు ఈ స్త్రీ 2 కానీ, ముంజే కానీ, ఈ ఇయర్లో స్కై ఫోర్స్ కానీ, చావా కానీ, ఇంకా అప్కమింగ్గా తమా ఉంది. అండ్ అప్కమింగ్ 3 యూనివర్స్ ఫిల్మ్స్ గట్టి స్కోప్ ఉంది. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటిదాకా 47.5 crore గ్రాస్ని కలెక్ట్ చేసింది. ఇది బాలీవుడ్ అంటే ఓపెనింగ్స్లో ఫ్రంట్ లోడెడ్ కాదు. బాలీవుడ్ లాంగ్ రన్ బేస్ అయ్యే మార్కెట్ కాబట్టి గట్టి స్కోప్ ఉందన్నమాట. పోతే ఈ పీరియడ్ జానర్లో ఇదే బిగ్గెస్ట్ రికార్డ్ ఓపెనింగ్లో. పద్మావత్ యొక్క 24 crore నెట్ రికార్డ్ని ఈ ఫిల్మ్ దాటింది. వరల్డ్ వైడ్గా కూడా ఈ ఫిల్మ్కి గట్టి స్కోప్ కనిపిస్తుంది. పద్మావత్ యొక్క ఆ ఫైనల్ రన్ బాక్స్ ఆఫీస్ని కూడా దాటేసి 600 crore వరల్డ్ వైడ్ గ్రాస్ని కూడా కలెక్ట్ చేయగలిగే పొటెన్షియల్ కనిపిస్తుంది లాంగ్ రన్లో ఈజీగా. అంత రేంజ్ లాంగ్ రన్ స్కోప్ ఉంటే వాళ్ళ ఫిల్మ్స్కి ఓపెనింగ్స్ అంత ఫ్రంట్ లోడెడ్గా రావు. సో ఈ ఫిల్మ్ నా ప్రిడిక్షన్స్ ముందుగా 500 crore ఈజీ అనుకున్నాను హిట్ టాక్ వస్తే. ఇప్పుడు 600 crore లా కనిపిస్తుంది. మరికొంతమంది అప్కమింగ్గా బిగ్ ఫిల్మ్స్ లేవు కాబట్టి ఒకవేళ రీజనల్ ఆడియన్స్కి బాగా టాక్ కనెక్ట్ అయ్యి 500 crore నెట్ వరకు కూడా వెళ్ళిపోయినా ఎవరు ఆశ్చర్యపోకర్లేదు అంటున్నారు. అలా జరిగితే ఇంకా గట్టి ప్లస్ పాయింట్ కూడా ఉంటుంది వరల్డ్ వైడ్గా. చూద్దాం మరి ఎంతవరకు ఆడుతుందో ఈ సినిమా. మీకైతే నా రివ్యూ బాక్స్ ఆఫీస్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.